నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. అద్దంకి పట్టణంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు గురువారం వైఎస్ఆర్ ఆసరా 4వ విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జ్ హనుమిరెడ్డి పాల్గొన్నారు. డ్వాక్రా మహిళలకు ఆసరా చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం డ్వాక్రా మహిళలకు 0 వడ్డీ ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిదని హనుమిరెడ్డి పేర్కొన్నారు. మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని మరోసారి ఆదరించాలని కోరారు. ఇంకా చెప్పాలంటే చాలా ఉన్నాయి, కానీ నీకు అక్కడ ఉంది, నాకు అక్కడ ఉంది. ఓకే, థ్యాంక్ యూ. ఏదో ఒక రకంగా ప్రతి ఆడబిడ్డను కానీ ప్రతి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అందరినీ కూడా ఏదో రకంగా ఏదో లబ్ధి చేకూరాలని ఉద్దేశంతో ఈరోజు చేస్తున్న ప్రతి స్కీమ్ కూడా మీ మనసులో దోచుకుంటా ఉంది. అదేవిధంగా ఓసీలను కూడా చూడకుండా ఓసీలకు కూడా అర్హులైన అందరికి కూడా ఈ రోజున ప్రతిదీ కూడా మనకి అందేలా డైరెక్ట్ గా మన ఇంటికి వచ్చి అందేలా చూస్తా ఉన్నారంటే మనందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా రుణపడి ఉండాల్సిన పరిస్థితి ఈ రోజున మన రాష్ట్రంలో ఉంది. అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గారు అనే పరిస్థితి ఏ ఆడబిడ్డ కానీ ఏ అక్క చెల్లెం కూడా అనట్లేదు. 100 సంవత్సరాల ముసలమ్మ కూడా జగన్ గారిని జగనన్న అని అంటున్నారు. ప్రతి చిన్నపిల్లలు కూడా మా మామ అంటున్నారు. అలాంటి పరిస్థితి మన రాష్ట్రంలో ఏ సీఎం అయినా సరే మనం చూసామో మీరే చెప్పండి, ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు ఆ విధంగా చూస్తూ ఉన్నారంటే ఆయన చేసిన పనులు, ఆయన చెప్పిన మాటకి చెప్పినట్టు కట్టుబడి ఉండటం, ఆయన మాట తీరు. ఈ రోజున ఎంతమంది ఎక్కువైనా ఆడబిడ్డలతోటి, లేడీస్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఎలక్షన్ ని నడుపుతారు. ఎందుకంటే ప్రతి ఆడబిడ్డ కూడా ఈ రోజున రాబోయే ఎలక్షన్ లో సంసిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే జగనన్న చేసే పథకాలు ప్రతి ఆడబిడ్డకు అందుతూ ఉంది. కావున మనం 2024 ఎలక్షన్ లో ఖచ్చితంగా మీరే పోరాట యోధులై, ప్రతి ఆడబిడ్డ కూడా పోరాట యోధురాలై ఖచ్చితంగా మీరు ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా రేపటి రోజున మనం ప్రజల్లో గుర్తుండిపోయే సీఎం ఎవరు ఉన్నారంటే మనం గతంలో చూసినట్లయితే ఎన్టీఆర్ గారు చూసాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారు చూసాం. ఈ జనరేషన్ లో ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప మన భారతదేశంలో ఎక్కడా కూడా గుర్తుండిపోయే